चैतन्यश्रीवाणीं गणेशाक्षरशोभिनीं चतुर्वेदमयीं वन्दे वेदविज्ञानवेदिका సభకు నమస్కారం. వేద విజ్ఞాన వేదిక తరతరాల తెలుగు కవిత ధారావాహిక ఉపన్యాస కార్యక్రమం 140వ మాసం కార్యక్రమానికి అందరికీ స్వాగతం, శుభస్వాగతం. ఈరోజు మన ఆహ్వానం మేర కాకినాడ నుంచి మిత్రులు శ్రీ అవధానుల మణిబాబు గారు ఇచ్చేశారు. వారు తమ స్వీయ రచన అయినటువంటి దీర్ఘ కవిత నేనిలా తానలా అనే దాని మీద వారే మాట్లాడతారు, గానం చేస్తారు, విశ్లేషిస్తారు. మనందరి కరతాళ ధ్వనుల మధ్య వారిని వేదిక వద్దకు వచ్చి ఆసీనులు కావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అందరూ కూడా ఫోన్స్ సైలెంట్ మోడ్లో ఉంచుకోవాల్సిందిగా మనవి. దయచేసి ఒక్కసారి కూడా మోగకుండా చూసుకోవాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. మరొకసారి వారికి మనందరి తరఫున స్వాగతం తెలుపుతూ మనం కార్యక్రమాన్ని చక్కని శ్లోకంతో ప్రారంభిద్దాం. అధ్యక్షులు జేకే రెడ్డి గారు శుభారంభం చేస్తారు. సభకు నమస్కారం. 2 రోజుల క్రితమే వరలక్ష్మి వ్రతం అయింది కాబట్టి లక్ష్మీ స్తోత్రం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం వందే ముకుంద ప్రియాం వందే ముకుంద ప్రియా. 2010 మార్చిలో ప్రారంభించి నిరవధికంగా, నిరాటంకంగా, అఖండంగా 2020 మార్చి వరకు అంటే 120 మాసాలు, 10 సంవత్సరాలు ప్రతి నెల చివరి ఆదివారం నాడు మనం సాహిత్య కార్యక్రమాలు జరుపుకున్నాం. 140వ కార్యక్రమానికి వక్తగా కాకినాడ నుంచి మిత్రులు శ్రీ అవధానుల మణిబాబు గారిని మనం ఆహ్వానించాం. మరొకసారి మా అందరి తరఫున మీకు స్వాగతం తెలియజేస్తున్నామండి. గతంలో కూడా కరుణశ్రీ కవితా వైజయంతి అనేటువంటి అంశంతో కరుణశ్రీ గారి సాహిత్యం మీద చక్కటి ఉపన్యాసం చెప్పారు. ఈరోజు తామే రచించినటువంటి నేనిలా తానలా, నేను అంటే బహుశా ఆయనే అయి ఉంటాడు హీరో, తాను అంటే ఎవరు, అమ్మాయా, ఇంకేదైనా వస్తువా, నదా, సముద్రమా, అడవా అన్నది ఆయన తర్వాత చెప్తారనుకుంటా మనకు. కనుక రెడ్డి గారిని మన సభా సంప్రదాయం ప్రకారం వారిని సోదరులు మధు గారికి ధన్యవాదాలు. మరి నేటి వక్త అవధానుల మణిబాబు గారి పరిచయం. అవధానుల మణిబాబు గారు జనవరి 29, 1982లో పుట్టారు. కరెక్ట్గా నేను ప్రాక్టీస్ మొదలుపెట్టా సీఏగా ఆ సంవత్సరం 1982. ఎంఎస్సిలో రసాయన శాస్త్రంలో ఎంఎస్సి చేసి బీఈడి కూడా చేశారు. ప్రస్తుతం రహదారులు భవనాల శాఖలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు.
వారి నివాసం కాకినాడ, ఆంధ్రప్రదేశ్. శ్రీ మణిబాబు తన 20 ఏట నుండి కవిత్వం రాస్తున్నారు. వక్తగా సాహిత్య ప్రసంగాలు చేస్తూ సమీక్ష వ్యాసాలను రాస్తున్నారు. ఇంతవరకు 2 కవితా సంపుటాలు, ఒక దీర్ఘ కవితతో పాటు సమీక్షా వ్యాసాలతో 3 పుస్తకాలు, ఒకే కవికి సంబంధించిన సాహిత్య విమర్శతో 2 పుస్తకాలు ప్రచురించారు. పద్య వచన కవిత్వం, కథ, నవల ఇలా అన్ని సాహిత్య ప్రక్రియలను అధ్యయనం చేస్తూ ప్రసంగాలు, సమీక్షలు చేస్తున్నారు. కవిత్వం, విమర్శ రెండింటిలోనూ కృషి చేయడంలో తనకు డాక్టర్ అవంశ సోమసుందర్, డాక్టర్ అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు ఆదర్శమని అంటారు. వ్యాసాలన్నీ ప్రాచీన, ఆధునిక సాహిత్యాల సమన్వయంతో సాగుతాయి. తీవ్రమైన ఖండన లేకుండా తన స్పష్టమైన అభిప్రాయాలను సున్నితంగా చెప్పడం వీరి శైలి. వాదాలకు అతీతంగా అన్ని పుస్తకాలను, కవులను ఇష్టంగా చదవడం, తనకు నచ్చిన అంశాలను ప్రసంగాలు, సమీక్షల ద్వారా 10గురికి తెలియజేయడం వీరి ప్రత్యేకత. వీరి 8 పుస్తకాలలో కవిత్వం, సాహిత్య వ్యాసాలు, దీర్ఘ కవితలతో పాటు వివిధ అంశాలు, ప్రక్రియలకు చెందిన పుస్తకాలపై వీరి ప్రసంగ పాఠాలు కూడా ఉన్నాయి. వీరు మొదటి కవితా సంపుటి వస్తు వైవిధ్యంతో కూడినది. నాన్న పాప, కవిత్వం పసిపాపకు తండ్రికి గల నాన్న పాప అనే కవిత్వం పసిపాపకు తండ్రికి గల అనుబంధంతో కూడిన ఒకే అంశానికి చెందిన 58 కవితల సమాహారం. మరి రెండవది నేనిలా తానలా దీర్ఘ కవిత. అన్నారు కదా తానెవరు అని మధు గారు, ఇక్కడ చెప్పేస్తున్నానండి. దీర్ఘ కవిత మనిషికి సముద్రానికి మధ్య సంభాషణ. మనిషి అంటే నేనంటే అందరూ మనుషులు, ఆయన ఒక్కరే కాదు. తానలా అంటే సముద్రం, అలా. అందుకే కవి ఇలా అంటే భూమికి ప్రతినిధిగా నిలిచి అలతో మాట్లాడిన దీర్ఘ కవిత అదనమాట నేనిలా తానలా. మరి వారు 8 పుస్తకాలు ప్రచురితమయ్యాయి. బాటే తన బ్రతుకంతా, అన్నవి అనుకున్నవి, అందినంత చందమామ, స్ఫురణ స్మరణ, నాన్న పాప, నేనిలా తానలా, పరమం, లోనారసి ఇలా 8 పుస్తకాలు ప్రచురితమయ్యాయి. మరి వారికి కలిగిన పురస్కారాలు: సోమసుందర్ లిటరరీ ట్రస్ట్ పురస్కారం, అద్దేపల్లి రామ్మోహన్ రావు కవితా పురస్కారం, సోమనాథ కళాపీఠం పురస్కారం, డాక్టర్ ఎన్ రామచంద్ర జాతీయ విమర్శ పురస్కారం, దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం. ఇన్ని పురస్కారాలు అందుకున్నారు. ఈనాడు మన తరతరాల తెలుగు కవిత ధారావాహికలో 146వ ప్రసంగంగా నేనిలా తానలా దీర్ఘ కవితపై విశ్లేషణ చేయబోయే రచయిత, విమర్శకుడు, మంచి వక్త, యువకుడు శ్రీ అవధానుల మణిబాబు గారిని మీ అందరికీ సగర్వంగా పరిచయం చేస్తున్నాను. పెద్దలందరికీ నమస్కారం. కాకినాడకి దగ్గరలో ఉన్న అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. అదేమిటంటే దర్శనం అయిన తర్వాత మనం బయటకు వస్తున్నప్పుడు అక్కడున్న ఆచార్య స్వాములేమో ఏమని దీవిస్తారంటే పునర్దర్శన ప్రాప్తిరస్తు అని దీవిస్తారు. అది సాధారణమైన విషయం కాదు. అంటే ఇప్పుడు జరిగిన శుభాలన్నీ మళ్ళీ జరిగి వాడు బాగుండి అన్నీ అయినప్పుడు కదా మరలా దర్శనానికి వస్తాడు. ఈ మాట ఎందుకు గుర్తొచ్చిందంటే బహుశా 2020 జనవరి 26 రోజు గణతంత్ర దినోత్సవం నా ప్రసంగం ముగిశాక నేను వెళ్ళిపోతున్నప్పుడు ఈ టప్పట్లకు లేదా మీ అందరి అభిమానాన్ని పంచుకుంటూనో నేను సరిగా వినలేదేమో కానీ నిండు మనసుతో శ్రీ మధు గారు, శ్రీ రెడ్డి గారు కూడా పునర్దర్శన ప్రాప్తిరస్తు అని దీవించుంటారు. బహుశా మహోన్నతమైన ఈ వేదికను,
ఇంత రసజ్ఞులైన మిమ్మల్ని మరల దర్శించే భాగ్యం నాకు కలిగింది అని నేను అనుకుంటూ ఆ అవకాశాన్ని ఇచ్చిన వేద విజ్ఞాన వేదికకు ఈ రథసారథులు ఇద్దరున్నారు, చక్రాలనను రథసారథుల ఇద్దరు, వారిద్దరికి ఈ మా ఇద్దరికి మధ్య అనుసంధానంగా ఉన్న డాక్టర్ ఉప్పల ధడియం వెంకటేశ్వర, వారు బదిలీ వలన ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు, మిత్రులు, వీరికి కూడా మరొకసారి నమస్కరిస్తూ నేను విషయంలోకి వెళ్తాను. 3 నిమిషాల ముందే నాకు మైక్ ఇచ్చినందుకు, ఓ 2 నిమిషాల విషయాలు చెప్పేసినందుకు రెడ్డి గారికి, ఇది పెద్దలు చెప్పినట్లుగా నేనిలా తానలా అనే దీర్ఘ కవిత, ఒక సంవాద కవిత. భూమిపై ఉన్న కోటానుకోట్ల జీవరాశికి ప్రతినిధిగా కవి ఇక్కడ నేను. అలాగే కోటానుకోట్ల జలబిందువులకు ప్రాతినిధ్యం వహిస్తూ ఒక అల. నేను ఎలా అంటున్నాను, తాను అలా అంటోంది. ఇది రెండవ అర్థం. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కాబట్టి నేనేమన్నాను తానేమన్నానది ఒక అర్థమైతే, నేను ఇలకు ప్రాతినిధ్యం వహిస్తుంటే తాను సముద్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ అల ఉంది. ఇవి దీనిలో ఉన్న 2 అర్థాలు. చాలా ఆశ్చర్యం ఏమిటంటే, కవి నేనే, విమర్శకుడు నేనే అయిపోడు ఈ పుస్తకానికి. కాబట్టి ప్రాథమికంగా కొంత భూమికి ఏర్పరచుకుని నేను నేరుగా కవితా పఠనంలోకి వెళ్ళిపోతాను. అప్పుడు మీకు విశ్లేషణకి పెద్ద అవసరం ఉండదు. పెద్దలు చెప్పినట్లుగా నా బాల్యం అంతా కూడా మొదటి 9 సంవత్సరాలు మూలపేట అనేటువంటి సముద్ర తీర ప్రాంతంలో గడిచింది. మా నాన్నగారు అక్కడ సైక్లోన్ రీహాబిలిటేషన్ సెంటర్స్ కట్టించేటప్పుడు. ఆ తర్వాత నేను కాకినాడలో ఉండడం, కాబట్టి జీవితంలో అధిక భాగం నేను సముద్ర తీర ప్రాంతంలోనే ఉన్నాను. కాబట్టి దాని పట్ల మక్కువ అనే మాట కన్నా ఒక పిచ్చి సముద్రం అంటే నాకు. ఆ పిచ్చితో రాసుకున్నటువంటి ఒక దీర్ఘ కవిత. మా గురువుగారు డాక్టర్ రామన్ సోమసుందర గారు అనేవారు, ఒక దీర్ఘ కవిత అంటే ఒక విషయం మీద, ఒక వస్తువు మీద అనేక కోణాలను స్పృశిస్తూ కావ్యరచన చేయాలి అంటే ఒక కవిత సరిపోదు. కాబట్టి దీర్ఘ కవిత రాసినప్పుడు అనేక కోణాల్లో ఆ వస్తువును ఆవిష్కరించేందుకు కవికి అవకాశం ఏర్పడుతుంది. ఆ కోణంలో 2019లో వ్రాసుకున్నటువంటి కవిత. ఇది అధ్యాయాలుగా ఉంటుంది. మొదటి సందర్భంలో కవి తనకు తానే కొన్ని సందేహాలు వస్తాయి. ఆ సందేహాలను తనకు తాను నివృత్తి చేసుకుంటూ ఉంటాడు. తర్వాత తాను సముద్రము మాట్లాడుకుంటారు. తర్వాత సముద్రాన్ని చూస్తూ తాను ఏం నేర్చుకున్నాడో కవి మనకు చెబుతాడు. తర్వాత కవి అడుగుతాడు, సముద్రం చెబుతుంది. చివరిలో సముద్రం తాను మాత్రమే చెబుతుంది, కవి వింటాడు. ఇలా అనేక దశల్లో పెడుతుంది. ఇది ఒక పర్యావరణ కావ్యం అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. ఎంత యాదృచ్ఛికం అంటే, ఇందాక ఆవిష్కరణ జరిగిన పుస్తకం కూడా పర్యావరణ నేపథ్యంలో రాశారన్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. సరే, కవితలోకి వెళదాం. అల్లంత దూరం నుంచే అలా చూసిపోదామనుకున్నా. ఉప్పుగాలి ఊరుకుంటుందా? చప్పని మనసులో తీపి భావాలు. కాలక్షేపం కాళ్లకు బంధనమైంది. నాలోని భావసముద్రం చూసి కాదు ఏమైనా వ్రాసిపోంది. శ్రీకారం చుడుతుంటే, మణి ఇంకా నువ్వు వ్రాసేదేమిటో? నాలోంచి సందేహం ఒకంత బిగ్గరగానే. ఏం అన్నాను యథాలాపంగా. నాతో నేనే మాట్లాడుకుంటున్నాను. వ్రాద్దామనుకున్నది నేనే, నువ్వు ఇప్పుడు రాసేది ఏముంది అని ప్రశ్న నాదే. ఏమన్నాను యథాలాపంగా. తన నిత్య యౌవన చైతన్యాన్ని దశాబ్దాల పాటు పదిలంగా దాచిన సంద్రంతో అనుబంధాన్ని ప్రజాకవి అద్దేపల్లి మెరుపు పువ్వుగా వికసింపజేశారుగా. మా గురువుగారు అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు తన 60 ఏళ్ల సాహిత్య జీవిత చైతన్యానికి ప్రేరణ ఏమిటంటే సముద్రమే అని ఒక మెరుపు పువ్వు అనే దీర్ఘకావ్యాన్ని రాశారు. మరి నీ గురువు ఇప్పటికే రాసేసాడుగా సముద్రాన్ని గురించి. మానవ జీవిత పరిణామ క్రమాన్ని, మహనీయుల చరితార్థాలను తరంగ అంతరంగ ఆవిష్కరణగా మలచి పర్యావరణ కావ్యంగా సహస్రభారతి గరికపాటి సాగరఘోషను విశ్వవ్యాపితం చేశారుగా. గరికపాటి వారి సాగరఘోష మనందరికీ తెలిసిందే. అయినా మీ ఊరివాడే కదా. నదికైనా నీకైనా నడక కడలి వరకేనని కవిమిత్రుడు రామకృష్ణ కవితగా పలికాడుగా.
మిత్రుడు రామకృష్ణ శ్రీవత్స నడక కడలి వరకేనో ఒక కావ్యం రాశాడు. విస్మృత కోణాలను విస్పష్టం చేస్తూ బహుళజాతి సంస్థల దౌష్ట్యాలను, కల్లోలిత కడలిని, తల్లడిల్లిన తీరవాసాన్ని గనార నవలలో బంధించారుగా. గనార గదుల నాగేశ్వరరావు అనేటువంటి మా మిత్రులు ఒక ఆయన ఈ తీర ప్రాంతాన్ని, మత్స్యకారుల జీవితాన్ని ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఏ విధంగా దోచుకుంటున్నాయనే అంశం మీద ఒక నవల రాశారు. వీరందరూ చెప్పారుగా, నువ్వు చదివావు, ఇక నువ్వు చెప్పేదేముందా అని. ఇది నాలో కలిగిన సందేహం. అరే అలా అంటే ఎలా? కొత్త కెరటాలు రానిదే కడలికి చైతన్యమేది? కొత్త కెరటాలు రానిదే కడలికి చైతన్యమేది? మూలపేట తీరంలో ముచ్చటైన బాల్యంలో సంద్రంతో గడవని రోజుందా? హోరుకు బెదిరిన గుండె సర్వీ చెట్ల నడుమ ఆపేస్తే నెత్తిన నీళ్లు చల్లుకుని రాజీ పడిపోయిన సంగతి. పండగలప్పుడు ఈ చంద్రగ్రహణం అవి వచ్చినప్పుడు ఇంటిలిపాదిని సముద్ర తీరానికి తీసుకెళ్లేవారు స్నానానికని. మేము భయపడుతూ ఆ సర్వీ చెట్ల దగ్గరే ఆగిపోయేవాళ్ళం. పెద్దవాళ్ళు స్నానం చేసేసి ఆ మరచెంబుతో నీళ్లు పట్టుకొచ్చి మా నెత్తిని జల్లి 10ంటికి అనేవారు అన్నమాట. కాబట్టి అలాంటి సంగతులన్నీ చెప్పుకోవాలి కదా. ముసురు పట్టిన పర్వదినాల్లో నాన్నపై మేకపిల్లెక్కి ఒళ్ళు తడవకుండానే ఉప్పుటీర్లు దాటిన సంగతి. హై స్కూలు చదువులప్పుడు అంతర్వేది తీరంలో పులిహోర అరటిగెల అరిగి మళ్ళీ ఆకలేశాకే చీకటి పడ్డ సంగతి. పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళిన తర్వాత ఎక్స్కర్షన్కి వెళ్ళినప్పుడు మధ్యాహ్న భోజనం అయిన తర్వాత వాళ్ళకేం తెలియదు. వాళ్ళకి చీకటి పడిందన్న విషయం ఎప్పుడు తెలుస్తుందంటే మళ్ళీ రాత్రి ఆకలేసిన తర్వాతే. నరసింహుని కళ్యాణానికి స్కౌట్ బృందంగా వెళ్ళి భక్తజన సందరానికి కావలి కాసిన సంగతి. కాస్త ఎదిగాక బృందగాన పోటీలప్పుడు విశాఖ తీరపు వెన్నెల రాత్రిలో మాటలు పాటలు మధ్యే మిత్రోదయమైన సంగతి. మిత్రోదయం అంటే మరలా 2 అర్థాలు ఉన్నాయి. మిత్రరవి సూర్యభాను అని చెప్పి సూర్యనారాయణమూర్తి నామాలు. సూర్యోదయం అయ్యేదాకా ఆటపాటలు గడిచిపోయేన అర్థమైతే ఆ సరదాల మధ్య కొత్త స్నేహాలు ఉదయించాయి, మిత్రోదయం అయిందనేది కవి యొక్క భావన. ఇవన్నీ చెబుతాను, ఏమనుకోకు మరి. కవి తనకు తాను సర్ది చెప్పుకుంటున్నాడు. ఇవన్నీ చెప్పాలి కదా మరి. ఈ మాత్రం అనుభవాలు అందరికీ ఉంటాయో? విషయాలు కాదు, విశేషాలుంటే చూడు. పూర్తిగా చెప్పని, చిన్నప్పటి ఉప్పాడగుడిని క్రమంగా సంద్రం కలిపేసుకున్న సంగతి, భావనారాయుడిని చక్రస్నానం వేళ స్వామితో మునిగి తరించిన సంగతి, తొలిసారి జంటగా వెళ్ళి వారాశిని ప్రేయసిగా తనకు పరిచయం చేసిన సంగతి, పసివాడితో పాపాయినై కడలి ఒడిని ఆడిన సంగతి, సాహితీ స్రవంతి మిత్రులతో కవన భోజనం పేరిట హోపైలాండ్ యాత్రలో భయంగా పరవశించిన సంగతి. మా కాకినాడకి కాస్త దూరంలో సముద్రంలో 8 కిలోమీటర్ల విస్తీర్ణంలో హోప్ ఐలాండ్ అనేది ఉంది. అక్కడ ఒక 400 కుటుంబాలు జీవిస్తున్నాయి. సముద్రం మధ్యలోకి వెళ్ళినట్టే ఉంటుంది. ఆ కవిమిత్రులందరూ కలిసి ఒకసారి అక్కడ కార్తీక వన భోజనం ఏర్పాటు చేసుకున్నాం. వెళ్ళినప్పుడు తెలియలేదు, వచ్చాక తెలిసిందనమాట అంత భయంకరమైన ప్రయాణం చేశాము అనేది. అని 3 సందర్భాల్లో కవికి సముద్రం దగ్గరికి వెళ్ళేవాటి. ఎప్పుడంటే ఏమీ తోచనప్పుడు, మనసు భారంగా తోచినప్పుడు, సంఘర్షణల్లో తోచనప్పుడు, కారణం వెతికి మరీ కడలిని చూసొచ్చిన సంగతి సాధారణ విషయాలేం కావుగా. మణి సరదాగా అన్నా కానీ తైరేవ విన్యాస విశేష భవ్యై, తెలియంది కాదులే. ప్రాచీన అలంకారికులు ఒక మాట చెప్పారు. యానేవ శబ్దాన్వయ మాలపామః యానేవ చార్ధాన్వయ ముల్లికామః తైరైవ విన్యాస విశేష భవ్యై సమ్మోహయంతః కవయజ్జగంతి. కవులనేవాళ్ళు ఏం చేస్తారంటే మనం మాట్లాడుతున్న శబ్దాలతోనే వాళ్ళు మాట్లాడతారు. వాటికి ఏ అర్థాలను మనం ఉపయోగిస్తున్నామో అవే అర్థాలు వాళ్ళు వినియోగిస్తారు. కానీ విన్యాస విశేషం చేత జగత్తుని సమ్మోహితం చేస్తారు అంటారు. కాబట్టి వాళ్ళు చెప్పింది నువ్వు చెప్పినా ఈ సమ్మోహితం చేస్తామని తెలుసులే. కానీ అయినా ఎందుకంత ఆసక్తి, ఏమిటా అనురక్తి? ఎందుకు ఉండకూడదు? ఈమె నన్ను ఎప్పుడు నిద్రపోనిచ్చిందని? ఈ సముద్రం మనల్ని ఎప్పుడు నిద్రపోనివ్వలేదు. కథలెన్నో తిరిగింది ఈమె చుట్టూనే కదా. నులక మంచంపై పడుకోబెట్టి, తుంగచాపపై కూర్చోబెట్టి, అమ్మమ్మలు చెప్పిన అవతారాలు, పురాణాలు. అవతారం మొదలు పెట్టాలంటే మత్స్య అవతారంతో మొదలు, సముద్రమే. పురాణం మొదలెట్టాలన్నా సముద్రమే. మామయ్య బాబయ్యలు వినిపించిన రాబిన్సన్ క్రూసో సిన్బాద్ సాహసాలు, తెప్పగా మర్రాకు మీద
పాటలు వింటూ కలల అధిక శాతం సాగరయానమే కదా. ఇవన్నీ వింటున్న పడుకున్న పిల్లలకి కలలు అవే వస్తాయి. పాలసముద్రం ఉందని విన్న తొలిసారి, పాలసముద్రం ఉందని విన్న తొలిసారి తోడు పెడిగితే పెరుగవుతుందా, ఉప్పు సముద్రంతో కలిస్తే విరిగిపోతుందా, ఇలాంటి సందేహాలతో గడిచిన రాత్రులు మరికొన్ని. ఎన్ని సినిమాలు, ఎన్నెన్ని వింతలో, సాగర కన్యలు, ప్రమాదాలు, ప్రేమ కథలు, నిక్షేపాల అన్వేషణలు, సీసాల్లో నింపిన సందేశాలు, ఇవన్నీ తెలిసి తెలియని వయసులో ఎంతెంత ఆశ్చర్యాలని. అట్లాసులో బల్లపరుపు కాగితమైనప్పుడు మాస్టర్ అట్లాసు పరిచి చూపించినప్పుడు బల్లపరుపుగా కనిపిస్తుంది భూమంతా మనకి. అట్లాసులో బల్లపరుపు కాగితమైనప్పుడు, గ్లోబులో గుండ్రంగా తిరుగుతున్నప్పుడు 7 రంగుల మధ్య నీలమొక్కటే నిక్కమై ఆకర్షించింది కదూ. 7 రంగుల మధ్య నీలమొక్కటే నిక్కమై ఆకర్షించింది కదూ. ఒక్క భూగోళం పుస్తకమేనా? పోనీ సముద్రం ఒక్క జాగ్రఫీలోనే ఉందా? లేదు. ప్రతి శాస్త్రం సాగరమే కదా. ఉప్పు సత్యాగ్రహాలు, జలయుద్ధాలు, నావికులు, నౌకా మార్గాలు. హిస్టరీ మాస్టర్ వచ్చాయని చెప్తారు, సముద్ర మార్గాన్ని వీడు కనిపెట్టాడు. జలయుద్ధాలు జరిగాయి, హిస్టరీ మాస్టారు సముద్రం గురించే చెప్తారు. ఖనిజాలు, అగణిత జీవజాలాలు, బట్టి పడుతూ నిద్రచాలని రాత్రులెన్నో. సాహిత్య జీవినయ్యాక కథలలో, నవలల్లో, కవితల్లో విషమయ జలాలు, కలుషిత తీరాలు, అంతరిస్తున్న జీవ వైవిధ్యం, తరలిపోతున్న ఎంతనం. ఈ వ్యధలు గాథలు చదివి విని నిద్ర దూరమయ్యింది ఈమె వల్లనే కదూ. ఈ 37 ఏళ్ల ప్రేముడిని, పుస్తకం రాసేటప్పటికి నాకు 37, ఈ 37 ఏళ్ల ప్రేముడిని మాట చేసి చెప్పొద్దంటే, ఒకవేళ నువ్వే కనుక అందరూ రాశారు నువ్వేం రాయొద్దన్నావే అనుకో, ఈ 37 ఏళ్ల ప్రేముడిని మాట చేసి చెప్పొద్దంటే స్నానం చేయకుండా సముద్రాన్ని చూసొచ్చేసినంతొట్టు. స్నానం చేయకుండా ఉండగలమా సముద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత? కానీ ఓయ్ కాదన్నామా, నిరంకుశ కవయ విన్నానులే, అనుమతి దొరికింది. ఇప్పుడు నేను తాను, ఇప్పటిదాకా కవి తనతో తాను మాట్లాడుకున్నాడు, సముద్రంతో మాట్లాడుతున్నాడు. సంద్రమ, తానడిగిన ప్రశ్నే నేను అడుగుతున్నా, ఎందుకు నీవంటే అపేక్ష? ఇప్పుడు సముద్రం చెబుతోంది, వెర్రివాడా, నువ్వు నా సంక్షిప్త రూపానివి, నేను నీ సమగ్ర స్వరూపాన్ని. నువ్వు నా సంక్షిప్త రూపానివి, నేను నీ సమగ్ర స్వరూపాన్ని. నేను అర్ణవం, నువ్వు అక్వేరియం, నీ భాషలో త్వమేవాహం, అంతే. అంత మాట అన్నావు, అది చాలు. సంగతులేనాటి ఓ సుడులు తిరుగుతున్నాయి, మదిలో సృజనను దాటి స్ఫురణ స్మరణ పునశ్చరణ పరుగులెడుతున్నాయి. నిలబడి చూస్తుంటే చేతులు చాచి పిలుస్తావు, నిలబడి చూస్తుంటే చేతులు చాచి పిలుస్తావు. నావ సాగిపోతుంటే ఎగసి ఎగసి భయపెడతావు. పైనుంచి ఎగురుతుంటే అమ్మ బాబోయ్ అనిపిస్తావు. ఇంత నటన అవసరమా? చనువు ఏర్పడింది కదా సముద్రాన్ని అడుగుతున్నాడు. ఇంత నటన అవసరమా? అన్ని రకాలుగా కనబడతావేమిటి? అప్పుడు సముద్రం చెబుతోంది, మీరు మాత్రం చెరువులో ఉన్నప్పుడు దూరం అవుతున్నప్పుడు ఒకేలా ఉండరుగా. మన వైఖరిలో మార్పు తప్ప దోషం పరులది కాదు సుమా. ఈ సముద్రం మాట్లాడే ప్రతి మాట కూడా ఒక తత్వాన్ని, ఒక జీవన సూత్రాన్ని, ఒక వ్యక్తిత్వ వికాస అంశాన్ని మనకు తెలియజేస్తున్నాయి. మరలా అడుగుతున్నాడు, క్షీరసాగర మథనంలో ఏవేవో పుట్టాయిట, మీ మాట ఏమిటి? మరి పాల సముద్రాన్ని చిగితే చాలా వచ్చాయి కదా, మరి నువ్వు ఉప్పు సముద్రానివి కదా. సముద్రం చెబుతోంది, మధించాలే కానీ మేమేం తక్కువ చేశాం. సంపద, చల్లదనం, ఆహారము, ఆవాసము, ఇక తీరని కోర్కెలు, చేరని తీరాలు ఏమున్నాయి? కల్పవృక్షాలు, కామధేనువులు ఇంతకంటే ఏం చేశాయి? తెలుసా తెలుసా నీవు సాగరానివే, మధించుకో. నీవు సాగరానివే, మధించుకో. ఆత్మజ్ఞాన సుధ అపరిమితంగా దొరుకుతుంది. జాగ్రత్త సుమా, కోరినది దొరికాక ఏ మోహినీ విచలనాలకు నీలో రాక్షసాంసను చెలరేగనీయకు. సముద్రం ఇచ్చే సందేశం ఇది. ధనుష్కోటిలో తేలుతున్న రాయిని చూసి ప్రత్యేకత రాయిదా నీటిదా అని ఆలోచిస్తూ, కిటికీలోంచి చీకటిని చూస్తూ, నిద్రోతున్న రైలులో ఒక్కడినే మెలకువగా ఉన్నప్పుడు సముద్రం చెప్పింది, సాంద్రమైనదేదో వేడగలిగితే తేలడం నీకైనా సాధ్యమే. బెండులా తేలిక కావాలంటే గుండెను మెత్తబరుచుకో. బెండులా తేలిక కావాలంటే గుండెను మెత్తబెరుచుకో. చెవి దగ్గరకొచ్చి చెప్పిపోయావు, గుర్తుందా? కెరటమా ఏమంత హడావుడి, కెరటమా ఏమంత హడావుడి.
ఎందుకు ఆవిడో చెప్తోంది, నేను ఆవిరవ్వాలి, మేఘం కావాలి, చల్లబడాలి, వాన కురవాలి, కాల్వనై సాగి నదుల కలిసి పరుగులెడుతాను, మరలా పుట్టింటిలో లీనమయ్యేందుకు. బ్రతుకంటే ఎన్ని చక్రాల భ్రమణము, బ్రతుకంటే ఎన్ని చక్రాల భ్రమణము. ఉష్ణాన్ని శీతలత్వాన్ని బదిలీ చేస్తేనేగా జగతికి సమతాస్థితి. మనందరూ చదువుకున్నాం, ఉష్ణ ప్రవాహాలు భూమధ్యరేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్తాయి, శీతల ప్రవాహాలు ధ్రువాల నుంచి భూమధ్యరేఖ వైపు వస్తాయి. ఇవన్నీ కలిసి ఒక ఈక్విలిబ్రియం స్టేట్కి వచ్చినప్పుడు మాత్రమే జగత్తులో ఆ ఉష్ణం అనేది ఉంటుంది. కాదనను, కానీ కాస్త నెమ్మదిగా. సముద్రం చెబుతోంది, నేను ఊరుకున్న కెరటాలు కొన్ని తరుముకొస్తాయి, పక్కనున్నవి పదపదమంటాయి. రోదసీమిత్రుల భ్రమణ పరిభ్రమణాలు, ఆకర్షణలు వికర్షణలు, తరిమేవారి కోసమో తోటివారి కోసమో, తరిమేవారి కోసమో తోటివారి కోసమో నువ్వైనా నేనైనా సాగిపోవాలే కానీ ఆగిపోతే ఎలా? ఓసారి ఇప్పుడు నీ మధ్యలో నిల్చుని అడిగాను, అరే ఈ ప్రశాంతత ఎక్కడ నేర్చావు? సముద్రం కాస్త ముందుకు వెళితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. సముద్రం చెబుతోంది, ఇదంతా ఉపరితల నటనేనోయ్, ఇదంతా ఉపరితల నటనేనోయ్, అంతర్గతంగా ఎంత అలజడో. భౌతిక వైషమ్యాలు మనోవైకల్యాలతో నీకు జీవనం వెంటాడే వధ్యశల. మనందరికీ జీవితం ఒక వెంటాడే వధ్యశల. తనకో జలచరాలు బళబానలాలు, వీటితో నా దేహం చర్యాశీల నిత్య ప్రయోగశాల. సముద్రం అనేది ఎవ్రీ యాక్టివ్ ఒక ప్రయోగశాల లాంటిదన్నమాట, అనేక. కాబట్టి ఈ నిశ్చలత్వం నిర్మలత్వం మనలాగా అది నటిస్తోంది. మనం చాలా సందర్భాల్లో లోపల బడబానలాలు ఉంటున్నా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటాం. సముద్రం కూడా అలాగే నటిస్తూ ఉంటుంది. మరలా అడుగుతున్నాడు, మా దాహం తీర్చని ఆ రుచి ఎందుకు? తనువంతా తీపినే నింపుకోవచ్చుగా. మనిషికి దురాశ కదా, మా దాహం తీర్చని ఆ రుచి ఎందుకు? తనువంతా తీపినే నింపుకోవచ్చుగా. సకల ప్రకృతి నీకోసమే కాదోయ్, ఉప్పునీట బ్రతికే జీవుల కోసం నేనెలా లేకుంటే ఎలా? అయినా నీకోసం నన్ను మంచినీటిగా అనువదించుకున్నాను కదా. మరలా అడుగుతున్నాడు, వేసుకున్న ముద్రలు వ్రాసుకున్న రాతలు అలా చెరిపేస్తావే? మనం వెళ్ళి ముచ్చటగా రాసుకుంటాం, కాసేపటికి వచ్చి సముద్రం చెరిపిపోతుంది. వెరివాడ, చెరిపిపోవడం కాదు, వాటిని నాలో దాచుకోవడం. సముద్రం అది ఎలా ఉంటుందంటే తల్లి తన పిల్లలందరినీ అక్కును చేర్చుకుంటున్నట్టుగా ఉంటుంది. మనం రాసిన రాతలు తీసుకోవడం చెరిపిపోవడం కాదు, వాటిని నాలో దాచుకోవడం. భాష తెలియక ఘోషనుకుంటావు కానీ నా శబ్దాలన్నీ మీ రాతల కలవరింతలే, మీ ఆటల తలపోతలే. ఇవన్నీ మనం అన్నవి అనుకున్నవి పదుగురితో పంచుకోమంటావా మరి? సరదాగా చెప్పిన సంగతులన్నీ పదిలమయ్యేలా ప్రచురిస్తానంటే కాదంటానా? ఇదంతా నీలో దోసెడు నీళ్లు తీసి మరల నీలోనే విడిచిపెట్టడం. ఇప్పుడు కవి చెప్తున్నదంతా కూడా సముద్రం చెప్పిందే కదా, సముద్రం నుంచి తెలుసుకున్నదే కదా. కాబట్టి మనం అర్ఘ్యం ఇస్తాం, సముద్రం నుంచి నీళ్లు తీసి సముద్రానికి ఇస్తాం. అడిగి తెలుసుకున్నవే కాదు, చూస్తూ నేర్చుకున్న సంగతులు ఎన్నున్నాయి. ఇకపై అన్నీ తాను చూసి నేర్చుకున్నావు చెబుతున్నాడు. చెలియల కట్ట వరకే తరుముతావనుకున్నాను, చెలియల కట్ట వరకే తరుముతావనుకున్నా. 100 మైళ్ళ దూరంలో ఉన్న నీ ఆలోచనలే. ఈ నిస్తంత్రి హృదయానుసంధానం ఎలా నేర్చావు? వైర్లెస్ ఈ నిస్తంత్రి హృదయానుసంధానం ఎలా నేర్చావు? నీలో ప్రతిబింబం చూసుకుందామంటే ఎన్నో నాటికల్ మైళ్ళు దాటాకే స్పష్టంగా సాధ్యమైంది. నీడగానైనా కనిపించాలంటే 1000 కెరటాలను దాటాలి కదా. నీ ఉనికి, నువ్వు ప్రపంచంలో నీదైన ముద్రను వేసుకుని వెళ్ళాలి అంటే నువ్వు ఎన్నో కెరటాలను జయించి రావాలి. 500 కిలోమీటర్లు దాటొస్తే నేను మీకు వాళ్ళు కనిపిస్తున్నాను. జీవితంలో ఏ పైనమైనా వేలాది కెరటాలను జయించినప్పుడే నీడగానైనా ఈ ప్రపంచంలో కనిపిస్తావు. తడిపిపోవడం కాదు, సముద్ర స్నానం అంటాం కానీ దానికి స్నానం అనకూడదు. ఎందుకంటే స్నానం అంటే నీటితో చేసేది. మీరు సముద్రానికి వెళ్ళొచ్చారనుకోండి, మీ జేబు నిండా వేసుకుంటుంది, మీ చెవుల నిండా తల నిండా గాలి ఉంటుంది, శరీరం తడిసిపోయి ఉంటుంది. తడిసిపోవడం కాదు, ఇసుక నీరు గాలి 3 స్థితుల పదార్థాలతో ముంచెత్తుతావు. తెలియక స్నానం అంటాం కానీ అది అంతరాంతర జ్యోతిష్యముల అపూర్వ సందర్శనం. తిలక్ కవిత్వాన్ని అంతరాంతర జ్యోతిష్యముల సందర్శనం అన్నాడు.
నాకు సముద్ర స్నానం ఒక కవిత్వం రాసినట్టు ఉంటుంది. అందుకని సముద్ర స్నానం చేయడం అంటే అది అంతరాంతర జ్యోతిష్యముల అపూర్వ సందర్శనం. నువ్వు ప్రపంచపు అంచువన్నారంతా మనం తెలుసుకుంటాం. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళలేవంటే తూర్పున బంగాళాఖాతము చదువుకుంటాం. నువ్వు ప్రపంచపు అంచువన్నారంతా, దగ్గరైనప్పుడు తెలిసింది అసలు ప్రపంచం అంటే నువ్వే. నన్ను తట్టి లేపాల్సిన సందర్భాలు రెండు. ఒకటి గాఢ నిద్రలో, 2 నీ ఎదుట ఉన్నప్పుడు. ఒడ్డున మౌనంగా గడిపిన ప్రతిసారి ఓ గొప్ప సంభాషణ ముగించిన అనుభూతి. చూడండి, సముద్రం దగ్గర ఒక్కళ్ళు కూర్చుని 1 గంట పైకి అవుతారండి, ఒక మిత్రుడితో 1 గంట మాట్లాడిన వచ్చినట్టుగా ఉంటుంది మనకి. కాబట్టి మౌనంగా గడిపిన ప్రతిసారి గొప్ప సంభాషణ ముగించిన అనుభూతి. ఒంటరిగా కూర్చుని నిన్ను చూస్తుంటే వాళ్ళకేదో సందేహం. నాకు చాలాసార్లు ఎదురైంది. నేను సముద్రం దగ్గర అలా కూర్చుంటే బెస్ట్ మత్స్యకారులందరూ కూడా వీడొక్కడు అలా సముద్రం దగ్గర అలా ఎందుకుంటున్నాడని చాలా అనుమానంగా చూశారు. నేను ఏమైనా చేసుకోబోతున్నానే. ఒంటరిగా కూర్చుని నిన్నే చూస్తుంటే వాళ్ళకేదో సందేహం. అది నిజమే, నేనొచ్చింది నా నుండి వీడిపోవడానికే. ఎంత తీసినా తరగనట్లు, ఎంత పోసినా పెరగనట్లు అపారం నీ మరో పేరు కదూ. భయపడేవాడు ఒడ్డునే ఉండిపోతున్నాడు. బ్రతుకు గడవనివాడు నీలో పోరాడుతున్నాడు. భయాన్ని జయించినవాడు ఎదురీదుతున్నాడు. నువ్వో వ్యాపార కేంద్రం, ఓ రణరంగం, కార్యక్షేత్రం, విలాసస్థానం. ఏం కావాలో పట్టుకెళ్ళడం వచ్చినవాడి సత్తా. చెంబుడి నీళ్ల, ఇన్ని గులకరాళ్ల, ఖనిజాల, ఇంధనాల మరో దేశంపై పెత్తనమా. ప్రయత్నించిన వాడినెవ్వడిని నిరాశపడనివ్వని చరిత్ర అనేది. నాడైనా నేడైనా నీటిని నెగ్గినవాడే నేలకు రాజు. మీరు ఏ సామ్రాజ్యమైనా చూడండి, చరిత్ర ఎక్కడైనా చూడండి, నీటిని ఎవడు జయించాడో వాడే నేలకు రాజయ్యాడు. బాగుందోయ్ మణి, ఇంతగా అర్థమయ్యానా? సముద్రం అంటోంది కవితోటి, ఇంతగా అర్థమయ్యానా? అర్థం కాకపోవడానికి నీకు నాకు భేదం ఏముందని. పోటుపాటులు, కెరటాలు, ప్రవాహాలు కలిస్తేనే నువ్వైనా నేనైనా. మనలో నీ ప్రెజర్స్ ఉన్నాయి, బ్లడ్ ప్రెషర్ ఉంది, రక్త ప్రవాహాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. పోటుపాటులు, కెరటాలు, ప్రవాహాలు కలిస్తేనే నువ్వైనా నేనైనా. శబ్దాలు, నిశ్శబ్దాలు, ముత్యాలు, మాలిన్యాలు ఇద్దరిలోనూ. ఒక్కసారి స్కాన్ చేయించుకుంటే సరిపోతుంది, మనలో ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. నేను ప్రత్యేక విభాగం అనే భ్రమపడతా కానీ నీలాగే ఓ మహాసమూహంలో అంతర్భాగాన్ని కదూ. రోజూ చూస్తున్న బిడ్డ పట్ల వాత్సల్యం తీరనట్టు, రోజూ కలిసిన అధికారంటే భయం పోనట్టు, రోజూ మాట్లాడిన మిత్రునిపై మక్కువ తరగనట్టు నీతోనూ అంతే. నిజానికి అత్యంత సన్నిహితమైన అపరిచిత అంశంలో, సముద్రం అనేది మనకి ఎంత తెలుసో అంత తెలియదు, అందుకని అత్యంత సన్నిహితమైన అపరిచిత అంశంలో. ఇప్పటిదాకా కవి మాట్లాడాడు, ఇకపై సముద్రం మాట్లాడుతోంది. సరే, ఇక ముగిద్దాం. మరిన్ని సంగతులుంటే చెప్పు, సలహాగానో సందేశంగానో. కవి అడిగాడు, ఇక ముగిద్దాం, మరిన్ని సంగతులుంటే చెప్పు, సలహాగానో సందేశంగానో. నిజమైన పెద్దలు ఎవరు? రేది సందేశం రాని హెడ్డింగ్ పెట్టి చెప్పరు. సముద్రం అంటోంది, సంగతులే చెబుతాను, సందేశం నువ్వే అన్వేషించుకో. నాలో ప్రమాదకర జీవులున్నా అవి పరిధి దాటి చెరించవు. మర్చెంట్ నేవీలో పనిచేస్తున్న మా మిత్రుడిని అడిగాను, ఇవి ఉంటాయి కదా షార్క్లని, ఇవన్నీ నౌకలకు అడ్డం వస్తాయి కదా అంటే, వాడు చెప్పాడు, మాకు బ్లూ ప్రింట్ ఇస్తారు ఒకటి, ఈ ప్రాంతంలో ఇన్ని వేల కిలోమీటర్ల వైపు ఈ జీవరాశి ఉంటుంది అని మాకు ముందే చెబుతారు. మనం అందులోకి వెళ్ళకపోతే అవి రావు. అవి ఎంత దుర్మార్గమైన జీవులైనా అవి నిర్దిష్టమైన బౌండరీస్లోనే ఉంటాయి. కాబట్టి సముద్రం చెబుతోంది కవికి, నాలో ప్రమాదకర జీవులున్నా అవి పరిధి దాటి చెరించవు. నీలో అవాంఛనీయతలున్నా అవధి దాటి ప్రకటించుకో. మనం నేర్చుకోవాలి, మనలో ఉన్నాయి కదా. కరుణశ్రీ అంటాడు, ఆడాడం తిరుగాడనేటికి దొర ఆయాసమవు నీకు, నాదోడెందపుటరణ్యమున్నదిట. స్వామి, ఎందుకు అక్కడక్కడ తిరుగుతావు? నా మనస్సనే అరణ్యం ఉంది. నీ ఔత్సుక్యముందీర వేటాడన్ వచ్చును, ఈర్ష్యా రోష కామాదులెన్ రేడా ఆదికిరాత. వీటిని వేటాడొచ్చి నాలో బోడు మృగాలు ఉన్నాయని ఆహ్వానిస్తాడు కదా. మనలో బోడు మృగాలు ఉన్నాయి, కానీ అవి పరిధి దాటి చరిస్తాయి. సిగ్మెంట్ ఫ్రాయిడ్ కూడా మనం చెప్తాడు, ఈడ్ ఈగో, సూపర్ ఈగో అని ఉన్నాయి, మనిషి అందరిలో ఉంటాయి.
ఆ ఇడ్ని నియంత్రించుకున్నప్పుడు వాడు మనిషిగా ఉంటాడు, లేకపోతే రాక్షసాంశ వస్తుంది. కాబట్టి నీలోనూ అవాంఛనీయతలున్నా అవి అవధి దాటి ప్రకటించుకో. మరో మాట చెప్తోంది, రంగులలో వైవిధ్యమున్నా జలస్థితిని విస్మరించను. నల్ల సముద్రం, పచ్చ సముద్రం, ఎర్ర సముద్రం పేర్లున్నాయి, కానీ జలస్థితిని విస్మరించను. సూర్యకిరణాలు పడ్డాను, ప్రక్షేపణం, ఆప్టిక్స్ని బట్టి మళ్ళీ అదొక సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది. దాన్ని బట్టి రంగు వేరుగా కనిపిస్తుంది, కానీ జలస్థితిని విస్మరించను. అప్పుడప్పుడు ఘనీభవించినా మరలా నీరైపోతాను. సహజాతాలు శాశ్వతం సుమా, నువ్వు మనిషివి, అప్పుడప్పుడు అటు ఇటు వెళ్ళినా మళ్ళీ మనిషిలాగే ఉండు. సముద్రం చెబుతోంది మనకి. మంచుగడ్డలు అడ్డమైతే ఛేదించుకుపోవాలి. మంచుగడ్డలు అడ్డమైతే ఛేదించుకుపోవాలి. అవరోధాలను జయిస్తేనే ఓడ గమ్యం చేరేది. నాలో ప్రాణులు కొన్ని గాలిబుట్టలు దాచుకుని పడవల్లా తేలతాయి. సముద్ర జీవులు కొన్ని సముద్రంలో ఎలా తేలుతూ ఉంటాయంటే వాటికి గాలి బుట్టల్లా ఉండి లోపల జీవి ఉంటుంది. మన పక్షులు ఏ విధంగా గూడు కట్టుకుంటాయో నీటిపై తేలేలాంటి అమరికతో అవి వాటిపై జీవిస్తాయి. అననుకూలమైన వాతావరణం ఉందని అవి అక్కడి నుంచి వెళ్ళిపోవు, అలా నిర్మించుకుంటాయి. అందుకే సముద్రం చెబుతోంది, మనుగడ సాగించాలంటే అనువుగా పునర్నిర్మించుకో. నీ కూడా జీవిత పయనంలో అనేక అడ్డంకులు వస్తుంటాయి, అందుకు అనుగుణమైనటువంటి పునర్నిర్మాణం చేసుకుని బతకాలి. నేల మీదైనా నీటిలోనైనా మార్గం నిర్ణయమయ్యాక మ్యాప్ను విస్మరించుకో. నేల మీదైనా నీటిలోనైనా నీ ముందు ఎందరో కోటాను కోట్ల జీవరాశి పౌరులు ఉన్నారు, ఎందరో మహనీయులు జీవితం గడిపి వెళ్ళారు. వాళ్ళందరూ సమాజంలో నువ్వు ఇలా జీవించాలి, ఈ విలువలను పాటించాలని ఒక మ్యాప్ ఇచ్చి వెళ్ళిపోయారు మనకి. కాబట్టి నీ జీవిత పైన నిర్ణయించిన తర్వాత, నీ లక్ష్యం ఒకటి నిర్ణయం అయిన తర్వాత మ్యాప్ను విడిచిపెట్టి వెళ్ళకు, అదే మార్గంలో ప్రయాణించి. సమాజం నిర్ణయించిన నిర్దిష్ట రేఖాంశాలు, నిర్దుష్ట అక్షాంశాల మధ్య నీ ఉనికిని మరల సరిచూసుకో. ఈ లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్ ఉన్నాయి కదా, ఎప్పటికప్పుడు నీ గమనాన్ని నువ్వు పరీక్షించుకో. సమాజానికి నిర్దేశించిన వాటిలోనే నేను జీవిస్తున్నానా లేదా విచలనం చెందుతున్నానా అని ఎప్పటికప్పుడు నిన్ను మూల్యాంకనం చేసుకో. గీతలు చదవలేక నీటిపై హద్దులు దాటితే పొరుగు దేశాలు క్షమించవు. మితిమీరిన పయనానికి ఫలితం ఎప్పుడూ విషాదమే. మితిమీరిన పయనానికి ఫలితం ఎప్పుడూ విషాదమే. ఇసుక తుపానులు నిలవరించినప్పుడు, పొగమంచు నియంత్రించినప్పుడు తప్పనిసరి వెనకడుగు పలాయనం కాదు, పయనంలో భాగం. జీవితంలో కొన్నిసార్లు మనకు క్షమాపణ కోరాల్సి వస్తుంది, తప్పును అంగీకరించాల్సి వస్తుంది, కొన్నిసార్లు వెనకడుగు వేయాల్సి వస్తుంది, కొన్ని నిర్ణయాలు మార్చుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ తప్పనిసరి వెనకడుగు వేయడం పలాయనం కాదు, అది ప్రయాణంలో భాగం. సంద్రమ అనుసరిస్తాను, ఆచరిస్తాను, ఇంకేదో చెప్పబోయి ఆపినట్టున్నావు, మరింతగా అడుగుతున్నాడు. స్నేహం పెరిగే కొద్దీ కొన్ని మాటలు ఎంతో మనకు అనిపిస్తుంది, వీడు ఇంతసేపు మాట్లాడాడు కానీ అసలు వీడు వచ్చిన పని ఇది కాదు అని. అప్పుడు అడుగుతాం, సరే అంతే బాగానే ఉంది కానీ ఏదో చెప్దాం అనుకుంటున్నావు చెప్పు అంటాం కదా. అడుగుతున్నాడు, చెప్పాలనే ఉంది, నీవేమనుకున్నా సరే. ఇంత నీటి మధ్య చెప్పలేనంత కన్నీరుంది, ఇంత నీటి మధ్య చెప్పలేనంత కన్నీరుంది. మొన్నటి వరకు మీ కవిత్వానికి ముఖచిత్రంగా, పూర్వం చూడండి ఏ కవితా సంపుట చూసినా ఒక ఉవ్వెత్తి ఎగిసిపడే కెరటమో లేదా ప్రాకృతిక సంబంధమైన అంశాలు, ఒక పక్షో ఒక పువ్వో ఇవే ఉండేవి. మొన్నటి వరకు మీ కవిత్వానికి ముఖచిత్రంగా సైకత తీరాన్నో, సాగర ఫేనాన్నో, ఉవ్వెత్తిన ఎగసే అలల సమూహాన్నో, నా అనంత అంతర్భాగాన్నో చిత్రించుకునేవారు. ఛాయాచిత్రాల ప్రదర్శనల్లో నా సౌందర్యానికే ప్రథమ తాంబూలం. కానీ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో కడుపులో ప్లాస్టిక్ నింపుకున్న షార్కుల మృతదేహాలు, వలల నిండా జీవం లేని తాబేళ్లు, ఎటు చూసినా భయానక భవిష్యత్తే చిత్రాలే దర్శనమిస్తోంది. గూగుల్లో వెతికితే అసలు సముద్రం ఎంత దుర్భరమైన స్థితిలో ఉందో అర్థమవుతుంది, మనిషి కాదు. ప్రపంచ పర్యావరణ సదస్సులన్నీ నాపై అంతులేని జాలి కురిపిస్తున్నాయి. పర్యావరణ సదస్సులు జరిగితే ప్రధానమైన ఎజెండా ఏంటంటే సముద్రంపై జాలి కురిపించడమే. ఒక వ్యక్తిపై మనం ఎప్పుడు జాలి చూపిస్తాం? వాడింకా మనం సంస్కరించలేనంత దారుణమైన స్థితిలో ఉన్నప్పుడు కదా. అందుకని సముద్రం వాపోతోంది,
మీరు బాధపడడానికి ఎజెండాగా అయిపోయాను రా నేను అని. నాలో రత్నాలను తేలియాడే పూలను చూసి తారలతో నిండిన గగనంగా వర్ణించిన మీ కవులు. రామాయణంలో హనుమంతుడు ఆ కొండపై ఎగిరినప్పుడు ఆ చెట్లపై ఉన్నటువంటి ఆ పువ్వులన్నీ కూడా ఆయన శరీరం నిండా వచ్చాయి. వచ్చిన తర్వాత సముద్ర లంఘనం చేయగానే ఆ గాలి విసురుకి ఆయన మీద ఉన్నటువంటి పువ్వులన్నీ కూడా సముద్రంలో పడ్డాయట. ఆ సముద్రం అంతా పువ్వులు తేలియాడుతుంటే మనమైతే చుక్కలని ఆకాశాన్ని చూస్తాం, కానీ దేవతలు పైన ఉన్నారు కదా, వాళ్ళకి ఆకాశం అంటే తెలియదు. వాళ్ళకి తారలు ఆకాశం అనుకున్నారట వాళ్ళు అవి చూసి. వాల్మీకి వర్ణన ఇది. ఇది చుక్కలతో నిండిన ఆకాశంలాగా సముద్రంపై తేలియాడుతున్న పువ్వులను చూసి నట్టు దేవతలు భావించారు అని వాల్మీకి వర్ణించాడు. కాబట్టి సముద్రం అది తలుచుకుంటోంది. నాలో రత్నాలను తేలియాడే పూలను చూసి తారలతో నిండిన గగనంగా వర్ణించిన మీ కవులు ఇప్పుడు ఏమని రాస్తారు? భూలోకపు వైతరణీయన జీవ వైవిధ్యమంతా కోట్ల మెట్రిక్ టన్నుల వ్యర్థాల మధ్య మరణం దిశగా బ్రతుకు నీడుస్తుంటే, ఇందాక ఫస్ట్లో చెప్పుకున్నాం కదా, ఎన్ఎస్ మాస్టర్ వచ్చినా సముద్రం గురించే చెప్పేవారు, అనేక జీవరాశుల గురించి చెప్పేవారు. కానీ అవేమి అక్కడ లేవు ఇప్పుడు. అవన్నీ కోట్ల మెట్రిక్ టన్నుల వ్యర్థాల మధ్య మరణం దిశగా తలనీడుస్తున్నాయి. ఇప్పుడు విషతుల్యమైన నా విలాపం రాసే కరుణశ్రీ ఎవరు? మరి పువ్వులు ఏడుస్తున్నాయని కరుణశ్రీ రాశాడు, ఇప్పుడు సముద్రం ఏడుస్తుందని ఎవరు రాస్తున్నారు? ఆఫ్షోర్ డ్రిల్లింగ్ పేరిట ఛిద్రమవుతున్న నా అంతర్భాగాన్ని ఉపరితలంలో బయట నూతులు తవ్వేసి ఆ ఆయిల్స్ తీసేయడు. ఆమ్లత్వం పెరిగిన జలతత్వానికి డెడ్ జోన్స్గా బిరుదు పొందిన నా దేహ భాగాలను చాలా సింపుల్గా డెడ్ జోన్ అని ఒక ట్యాగ్ తగిలించి వదిలేస్తున్నారు. ధ్వని కాలుష్యానికి తల్లడిల్లుతున్న డాల్ఫిన్స్ వెతలను, డాల్ఫిన్స్ కూడా స్వేచ్ఛగా తిరగలేకపోతున్నాయి ధ్వని కాలుష్యానికి. ఉపరితలంగా మారిన మిలియన్ గ్యాలన్ల ఆయిల్ వ్యర్థాలను, అలజడి రేపుతున్న నావిగేషన్ సోనార్ పర్యవసానాలను, ఇవన్నీ పట్టించుకోలేనంతగా ప్రగతి వైపు సాగిపోతున్నారు కదూ. ఇవన్నీ మనం ప్రగతి అనుకుంటున్నాం, అందుకని ఇవన్నీ పట్టించుకోలేనంతగా ప్రగతి వైపు సాగిపోతున్నారు కదా మీరు. ప్రకృతి ప్రసాదించిన కర్పరాలను సైతం CO2 కబళిస్తుంటే, తాబేళ్ళు వంటి ప్రాణులకి పైన షెల్స్ ఉంటాయి, వాటి జీవిక కోసం భగవంతుడు ఇచ్చాడు అవి. ఆ ప్రకృతి ప్రసాదించిన కర్పరాలను సైతం CO2 కబళిస్తుంటే కిలోమీటర్ల లోతున దాగిన సముద్ర జాతులకు భద్రత లేదా? భూమిపై ఆధిపత్యం కోసం నాలో క్షిపణ ప్రయోగాలు, భూమిపై ఆధిపత్యం కోసం నాలో క్షిపణ ప్రయోగాలు. ఎవరిచ్చినది అధికారం? మీరు కొట్టుకోవడానికి నన్నెందుకు పాడు చేయడు? ఒడ్డున కూర్చునేందుకు శుభ్రమైన స్థలాన్ని వెతికే స్థితి. సముద్రానికి వెళ్ళడంతో అయిపోలేదు, అక్కడికి వెళ్ళాక శుభ్రమైన స్థలం వెతుక్కోవడం చాలా టైం పడుతుంది. ఎక్కడ కూర్చున్నా ఇక్కడ బాగోలేదు, అక్కడ కూర్చున్నా అక్కడ బాగోలేదు. కలుషితమైన నీరు స్నానం చేయకండి అని హెచ్చరికలు రాసే పరిస్థితి. చాలా చోట్ల బోర్డ్స్ కూడా రాస్తున్నారు, ఇక్కడ వాటర్ పొల్యూట్ అయింది, ఇక్కడ స్నానం చేయకొద్దని. ఒడ్డున కూర్చునేందుకు శుభ్రమైన స్థలాన్ని వెతికే స్థితి, కలుషితమైన నీరు స్నానం చేయకండి హెచ్చరికలు రాసే పరిస్థితి. మీ అభివృద్ధికి నా గుండె నీరైపోతోంది సుమా. సముద్రం అంటోంది, అంతా నీరైన సముద్రం కూడా మన పనులు చూసి గుండె నీరవుతోందని బాధపడుతోంది. ఇక్కడ అర్ధశతాబ్దం క్రితమే ఇన్విజిబుల్ థ్రెట్ అనే చర్చలతో సరిపెట్టుకున్న పర్యావరణ సదస్సులు జరిగినప్పుడు, అప్పటికింకా ఇంత దుర్మార్గం జరుగుతుందని వాళ్ళు ఊహించలేక పర్యావరణ శాస్త్రవేత్తలందరూ ఒక ఇన్విజిబుల్ థ్రెట్ అన్నారు. దీన్ని భవిష్యత్తులో ఇలా జరిగే అవకాశం ఉందని సరిపెట్టుకున్నారు. ఇన్ని సునామీలు, భూకంపాలు, ఇటాయి మినిమిటా సంఘటనలు, ఇవి సైన్స్లో చదువుకుంటాం మనం. పాదరసం నీటిలో కలవడం వల్ల జపాన్ సముద్ర తీరంలో కొన్ని కిలోమీటర్ల మేర చేపలు చనిపోతాయి. అవి తిన్నప్పుడు ఏమవుతుంది, మరలా మనుషులకి ఎఫెక్ట్ అవుతుంది కదా. ఈ ఇటాయి మినిమిటా సంఘటనలు, ముంపుకు గురైన మహానగరాలు విని చూసి, పొద్దున కూడా మా మిత్రుడు చెప్తున్నాడు, మహాబలిపురం వెళ్ళొస్తే చాలా ఇంకా సముద్రంలో ఉన్నాడు, కలిసిపోయాడు. మా ఉప్పాళ్ళలో కూడా మా చిన్నప్పుడు ఆడుకున్న గుళ్ళన్నీ ఇప్పుడు సముద్రంలో ఉన్నాయి. మాకు పెద్ద పని ఏంటంటే R&Bకి ఆ ఈస్ట్ సబ్ డివిజన్ పని అంతా కూడా సముద్రం ఎంత ముందుకు వస్తే ఆ పక్కన ఇంకో ప్యారలల్ రోడ్డు వేయడమే పని. కాకినాడ ఉప్పాడ మధ్యలో అన్నమాట. ముంపుకు గురైన మహానగరాలు విని చూసి ఉపేక్షిస్తున్న మిమ్మల్ని ఏమని అర్థం చేసుకోమంటాం? నాలో జీవులు విషమయమైతే మానవాళి రోగగ్రస్తమేగా. ఆహారపు గొలుసులు ముప్పు ఎవరితో మొదలైనా అంతరించేది అందరూ కదా. వేల అడుగుల క్రింద చేరిన వ్యర్థాలను తొలగించేది ఎవరు?
సరిదిద్దుకోలేని నీకు తప్పు చేసే హక్కు ఎవరిచ్చారు? ఒక తప్పు చేసాం, సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ నువ్వు 1000 అడుగులకి కింద కదా నాశనం చేసావు. చివరిగా ఒక మాట, ఇప్పుడు ఇక ఇన్ని పేర్లు అవసరం లేదు మణి. మనం చిన్నప్పుడు చదువుకున్నాం పసిఫిక్, అట్లాంటిక్ అని 5 సముద్రాల పేర్లు. ఇక్కడ అరేబియా అన్నాం, అక్కడెక్కడో ఎర్ర సముద్రం, పచ్చ సముద్రం, రకరకాల పేర్లు పెట్టుకున్నాం కదా. సముద్రం అంటోంది, ఇప్పుడు ఇక ఇన్ని పేర్లు అవసరం లేదు మణి. భూమిపై జలరాశి మొత్తం కేవలం మృత సముద్రమే. మొత్తం ప్రపంచంలో ఉన్న నీరంతా కూడా మృత సముద్రమే. ఇదే కొనసాగితే నా నుండి విడివడిన భూమి మళ్ళీ నాలో కలవడం మరెంతో దూరంలో లేదు. అయితే తను కలిపేసుకోవటం లేదు. కారణం ఏమిటంటే, అలా కలిపేసుకుంటే సముద్రానికి ఓ నష్టం ఉంది. అదేమిటంటే, అప్పుడు వేదన వినిపించేందుకు నాకు మనిషి దొరకడు. అప్పుడు వేదన వినిపించేందుకు నాకు మనిషి దొరకడు, తలబాదుకు విలపించేందుకు ఒడ్డు మిగలదు. సముద్రం తలబాదుకు నేడుస్తోంది మనకి ఒడ్డుకేసి. అసలు ఒడ్డే లేకపోతే అది తలబాదుకునే ఏడుస్తుంది? ఈ రెండింటి కోసం మనల్ని కలుపుకోకుండా ఆపింది. సరే, ఇంత సంతోషం పంచిన నీకు గోడు వినిపించి గొడవ చేశానేమో. చెప్పాల్సింది అయిపోయింది, మళ్ళీ కన్సోల్ చేస్తోంది. నువ్వేదో మాట్లాడదామని వచ్చో, ఎట్టించేటో వెళ్ళావు, నీ చిన్నప్పుడు విషయాలు చెప్పుకున్నావు, నేనేమో ఇలా వెళ్ళాను. ఇంత సంతోషం పంచిన నీకు గోడు వినిపించి గొడవ చేశానేమో. మంచి మిత్రుని వద్ద మాట దాచలేక కానీ సముద్రమంత బాధ నువ్వు తీర్చగలవని కాదు. విహారం కోసం వచ్చిన వాళ్ళం వెనుతిరగక తప్పదు కదా. ఉంటాను మరి. తేలికగా తరగలుగా తానలా, బాధగా భారంగా ఒకంత బాధ్యతగా ఇది తీర్చకూడదు. ఇందులో ప్రస్తావించినటువంటి కొంత చూడండి, పాఠం అయిపోయిన తర్వాత మనకు మళ్ళీ అందులో సాంకేతిక పరిభాష చెప్తారు కదా, అలా కొన్ని విషయాలు చేరని వాళ్ళ కోసం చెబుతున్నాను. మా గురువుగారు డాక్టర్ అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు మెరుపు పువ్వు అనేటువంటి కావ్యం రాశారు, ఇందాక వచ్చిన మెరుపు పువ్వు. అలాగే సాగర ఘోష మీ అందరికీ తెలిసిందే. మహాసహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు 2001లో ప్రచురించిన దానికి ఆయన భౌతిక మానసిక పర్యావరణ కావ్యం అని చెప్పుకున్నారు. వారు మా కాకినాడ వారే. నడక కడలి వరకు అనేది రామకృష్ణ శ్రీవత్స రాసింది. కడలి కల్లోలం అనేది గదుల నాగేశ్వరరావు ఆయన రాసింది. ఇక మూలపేట అనేది నేను 9 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. మా కాకినాడకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక సముద్ర తీర గ్రామం. అక్కడ పూరి నుంచి కొట్టుకు వచ్చినటువంటి జగన్నాథ స్వామి యొక్క విగ్రహాలతో ఒక పెద్ద ఆలయం ఉంది. మాఘమాసంలో దానికి గొప్పగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా నేను కవిత్వంలో ప్రస్తావించాను, అందుకని మీకు అంతర్వేది మీ అందరికీ తెలిసిందే కదా. నారసింహ క్షేత్రం ప్రసిద్ధమైంది, కోనసీమలో ఉంది. ఇక నేను ఇప్పుడు ఉంటున్న సర్పవరంలో ఉన్న స్వామి భావనారాయణుడు. ఆ భావనారాయణ స్వామి కళ్యాణం అయిన తర్వాత ఆ స్వామిని తీసుకువెళ్ళి ఆ చక్రస్నానం చేయిస్తారు. ఆయనతో పాటు ఆ విగ్రహాలతో పాటు నేను కూడా ములిగాను అన్నమాట. అది ఇందాక ప్రస్తావించాను. ఇక హోప్ ఐలాండ్ గురించి చెప్పాను. నీటిపై తేలేరాళ్ళు మీకు చెప్పక్కర్లేదు. ధనుష్కోట్లో కొన్ని చోట్ల అక్కడ ఇస్తారు కదా, ఇటుక ఇచ్చి వేయమంటారు, తేలుతూ ఉంటాయి. ఇక ఆఫ్షోర్ డ్రిల్లింగ్ అంటే మీకు తెలిసిందే. సముద్ర తీరానికి దిగువన ఒక బావి తవ్వి ఆ రాతిలో పెట్రోలియం అన్వేషించేటువంటి ఒక మెకానికల్ ప్రక్రియ అనమాట. ఇక మినిమిటా ఇటా అనేవి జపాన్లో 1956లో మొదటిసారి వ్యాధిని గుర్తించారు. మినిమిటా అనేది ఆ పారిశ్రామిక వ్యర్థాల్లో మిథైల్ మెర్క్యూరీని విడిచిపెట్టడం వల్ల అది సముద్రంలో కలిసిపోవడం, ఆ జలాన్నంతా కలుషితం చేయడం వల్ల ఆ నీటిని తాగినటువంటి చేపలను తిని మనుషులు చేపలు కూడా చనిపోయాయి అన్నమాట. ఇక ఇట అనేది జపాన్లోని టోయామా తీరంలో, ఇందాకటిదైతే ఆదర్శ వ్యర్థాలు అయితే ఇవి క్యాడ్మియం వ్యర్థాలు. ఈ క్యాడ్మియం వ్యర్థాల వల్ల 1912లో వచ్చినటువంటి వ్యాధి. ఇట అంటే జపాన్ భాషలో ఇట్ హర్ట్స్ అని అర్థం. ఇది దీనికి సంబంధించిన సాంకేతిక. అసలు ఈ కావ్యం రాయాలని నాకు ఎందుకు అనిపించిందంటే, ఒక గంభీరమైన వాతావరణంలోకి తీసుకువెళ్ళాను కాబట్టి కాస్త సరదాగానే ముగించడం బాగుంటుంది. సముద్రంలో కూడా ఇందాక అన్నాం కదా, ఏదో సరదాగా మాట్లాడమంటే అలా బాధ పెట్టాం సముద్రం అన్నట్టే. ఈ అమలాపురంలో నేను పనిచేస్తున్నప్పుడు ఒకసారి అక్కడ ఓడల రేవ్ అనేటువంటి ఒక సముద్ర తీరం ఉంది. అక్కడికి నేను మా పాప వెళ్ళి ఆడుకుంటున్నప్పుడు, చిన్నపిల్లలు కదా, ఆ వేలు ఈ సముద్ర నీటికి చెయ్యి జిగురుగా మారింది. మా పాప వేలు పట్టుకోవడంలో నా ఉంగరం వెళ్ళి సముద్రంలో పడిపోయింది. అది చూస్తుండగానే, కానీ క్షణాల్లో ఇంక దొరికే పరిస్థితి లేదు కదా. అక్కడ చాలామంది వెతికారు కానీ ఆ ఉంగరం రాలేదు.
మేము వెతుకుతుంటే ఆ పక్కన ఉన్న ఒక మత్స్యకారుడు వెళ్ళిపోతూ అతను చాలా క్యాజువల్గా అన్నాడు, సముద్రం ఏమో తనలో ఉంచుకోదండి, ఇచ్చేస్తుందిలేండి అన్నాడు. అన్న తర్వాత చాలా సరదాగా వచ్చిన తర్వాత నాకు ఒక రోజు ఎందుకో అనిపించిందనమాట, తిరిగి ఇచ్చేస్తుంది అన్నాడు కదా, ఉంగరం ఎలా వస్తుంది, అది భారమైన వస్తువు రాదు. కాబట్టి మరలా ఎప్పుడో నేను సముద్రానికి వెళ్ళినప్పుడు నేను అడిగాను అన్నమాట, ఏది వస్తుందన్నో ఏమి ఇచ్చావని. అప్పుడు అనిపించిందనమాట, అన్నట్టు సముద్రం ఇంకా ఇవ్వడం ఏమిటి, మనకు చాలా ఇచ్చింది కదా అనిపించింది. ఆ ఏమిచ్చిందో ఒక జాబితాగా రాసుకుంటే అది దీర్ఘ కవిత అయిందనమాట. కాబట్టి నిజంగానే అక్కడ మత్స్యకారుడు సరదాగా అని ఉండొచ్చు, కానీ సముద్రం నాకు అంతకన్నా ఎక్కువ ఇచ్చింది. ఇది ఎంత ఆశ్చర్యమైందంటే, ఇది ముగించిన తర్వాత 37 పేజీల ముద్రనే, అది నేను చూసుకోలేదు కూడా. ఈ పుస్తకావిష్కరణ జరిగినప్పుడు మాట్లాడిన వక్త కూడా ఈ అబ్బాయికి 37 సంవత్సరాలు, ఈ పుస్తకంలో పేజీలు 37 అన్నాడు. అది చాలా యాదృచ్ఛికమైన విషయం అనమాట, అది నేను అనుకుని రాసింది కాదనమాట. కాబట్టి దీనికోసం నేను కొంత పరిశోధన చేశాను. రిమ్మలపూడి రామరాజ్ చౌదరి అని మా ఫ్రెండ్ మర్చెంట్ నేవీలో పనిచేస్తే, వాడిని ఆ సముద్రం లోపల అతను ఎన్ని విషయాలు చెప్పాడంటే, సముద్రం నావలో వెళ్తున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఒక అద్దంలా అనిపిస్తుంది సముద్రం. అలా చూస్తేట తను ఆహ్వానిస్తున్నట్టు ఉంటుంటా, సముద్రంలో దూకేయాలనిపిస్తుంది అండి, చేతులు పిలిచి ఆహ్వానిస్తున్నట్టు ఉంటుంటా సముద్రం, అంత ప్రశాంతంగా. అలా చాలా విషయాలు చెప్పాడు. ఇవన్నీ నా విన్నవి చదివినవి ఇవన్నీ సంకలనం చేసుకుంటూ ఈ కావ్యాన్ని వ్రాయడం జరిగింది. నేను ఇదే ఎంచుకోవడానికి కారణం అంటే, నిజానికి చాలా సుఖంగా ఏదో పుస్తకాన్ని ఎంచుకుని లేదా ఒక కవి గురించి హాయిగా నోట్స్ రాసుకుని గంటసేపు మాట్లాడడం బాగుంటుంది. కానీ 2019 డిసెంబర్లో ఈ పుస్తకం రాసిన తర్వాత అనుకోకుండా ఈ కోవిడ్ రావడం వలన ఇది ఎవరికి పంపలేకపోయాను. తర్వాత పుస్తకాలు వెళ్ళే కానీ దీని మీద ఎందుకో నాకు చేరాల్సినంత చేరలేదనే ఒక అసంతృప్తి నాకుంది. అదేంటి, ఇది నా గురించి రాసుకునేది, ఇది వెళ్ళాలి కదా అని ఒక గొప్ప వేదికపై దీన్ని వినిపించాలనే ఒక కోరిక నిజానికి సార్ అడిగినప్పుడు కూడా ఈసారి నేను ఇది చదువుకుంటాను నా అంతటి నేను కోరి ఎంచుకున్నాను. మీరందరూ చాలా సమయం తక్కువలోనే ముగిసినప్పటికీ కూడా మీరందరూ భోజనం ఎప్పుడు మరో ముద్ద తినాలి అనుకున్నప్పుడే ఆపాలంటారు. కాబట్టి నేను ముగిస్తూ చాలా శ్రద్ధగా విన్నందుకు చాలా థ్యాంక్ యూ. నమస్తే. ఇందాక మన కార్యక్రమం సమయం ప్రకారం సాగాలి అనేటువంటి అర్జెన్సీలో కొంత చాలా చాలా ముఖ్యమైన విషయం మిస్ అయినాం. ఇందాక కూడా ఒక మిత్రుడు వచ్చి, నేను వచ్చేదే మీకోసమే వస్తున్నాను, మిగతా వాళ్ళు ఎవరు ఏమనుకున్నా సరే అని కూడా అని వెళ్ళాడు ఒక అభిమాని. ఆయనతో చెప్పాను మనం అభిమాన సంఘం పెడదామని కూడా. జేకే రెడ్డి గారు పద్యం పాడలేదు ఈరోజు, వారిని ఆయన మధురంగా ఆలపిస్తారు, మనం ఆనందంగా ఆస్వాదిద్దాం. రండి. ఆనవాయితీగా ఒక పద్యం ఉంటుంది, మొదట్లో కాకుండా చివరిలోకి వచ్చింది అది. ఈ పద్యం ఒక అద్భుతమైన పద్యంగా అనిపించింది నాకు. నిన్న చూశాను దీన్ని. 8 పాదాలు ఉంటాయి శీర్ష పద్యంలో. ప్రతి పాదానికి ఒక జవాబు ఉంటుంది. ఆ జవాబు ఏంటంటే 5 అక్షరాలతో ఉంటుంది. ఇటు చూసినా అటు చూసినా ఒకే పదం వస్తుంది. ఇది ఈ పద్యం. రాముడెవ్వానితో రావణు మర్దించే, పరవాసుదేవుని పట్నమేది, రాజమన్నారు చేరంజిల్లు శరము ఏది, వెలయ నిమ్మ పండు విత్తు ఏది, అలరంబ కొప్పులో అలరు పూదండ ఏది, సభవారి నవ్వించు జాణయబడు, సీత పెండ్లికి ఓలి చేసిన విల్లు ఏది, శ్రీకృష్ణుడే ఇంట చెలగుచుండు, అన్నిటను చూడ 5 అక్షరములు, ఈవలావల చూచిన ఏక విధము, చదువునాతడు భావజ్ఞ చక్రవర్తి, లక్షణోపేంద్ర ప్రౌఢరాయ క్షితీంద్ర. ఇది పద్యం. రాముడెవ్వానితో రావణు మర్దించే, తోక మోకతో తిరిగి చదువుకోండి, అదే వస్తుంది.
పరవాసుదేవుని పట్నమేది రంగనగరం, రాజమన్నారు చేరంజిల్లు శరము ఏది లకోలకోల, వెలయ నిమ్మ పండు విత్తు ఏది జంబీర బీజం, అలరంబ కొప్పులో అలరు పూదండ ఏది మందార దామం, సభవారి నవ్వించు జానయవడు, ఇది మనకందరికీ తెలుసు వికట కవి, సీత పెండ్లికి ఓలి చేసిన విల్లు ఏది పంచాస్య చాపం, శ్రీకృష్ణుడే ఇంట చెలగుచుండు నందన సదనం. ఇదండి ఈ 8 ఇటు చదివినా అటు చదివినా ఒకే అర్థంతో ఒకే పదం వస్తుందన్నమాట. ఈ పద్యం మీకు వినిపించాలని ఆలస్యం అవుతుంది, మర్చిపోయాను. ధన్యవాదాలు. వేద విజ్ఞాన వేదిక తెలుగు రాష్ట్రాలకు వెలుపల ఉన్నప్పటికీ కూడా చాలా చక్కగా క్రమశిక్షణతో మంచి కార్యక్రమాలు, సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పి వచ్చిన వాళ్ళందరూ మెచ్చుకుంటూ ఉంటారు, అభినందిస్తూ ఉంటారు. దాంతో మా బాధ్యత కూడా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఆ విధంగా అందరి చేత మెచ్చుకోబడ్డ, ప్రశంసించబడ్డ ఒక సంస్థకు ప్రతినిధిగా ఈరోజు వీరిని ఈ తరం కరుణశ్రీ అని అనడానికి నేనేమి వెనకాడటం లేదు. ఆయన అన్నాడు కదా, పుష్ప విలాపం పాడారు ఆయన, సముద్ర విలాపం ఎవరు పాడుతారు అని, అది వారే చేసి చూపించారు. ఇక్కడ ఒక కోయిన్సిడెన్స్ ఏంటంటే, రేపు మన మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ హెచ్ఓడి గారు ప్రొఫెసర్ విస్తాలి శంకర్రావు గారు ఇక్కడే ఉన్నారు. ఉదయం 10:30 గంటలకి వారి ప్రాంగణంలో వారి పుస్తకం, వారే రాసినటువంటి పుస్తకం మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ మరియు జనని సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో పుస్తకావిష్కరణ జరుగుతుంది. మీలో చాలామందికి లేదా మీ అందరికీ కూడా ఈ పాటికి ఆహ్వానం వచ్చి ఉంటుంది. తప్పకుండా రమ్మని చెప్పి నా ద్వారా కూడా వారు చెప్పమని చెప్తున్నారు. పుస్తకం పేరు ఇసుక రేణువులు. ఈరోజు వీరు మాట్లాడింది సముద్రం గురించి. ఆ ఇసుక రేణువులు పుస్తకం మనం ఇంకా మన చేతికి రాలేదు, మనం చూడలేదు. కానీ ఏముందండి దాంట్లోని వారిని అడిగినప్పుడు వారు చెప్పిన విషయం ఏమిటంటే, ఇది సముద్రం గురించి. వాళ్ళకి చూస్తే ఎదురుగుండా కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ డిపార్ట్మెంట్కి. సముద్రం గురించి, సముద్రపు ఇసుక తెన్నెల ఆధారంగా చిరు వ్యాపారుల జీవితాలు, ఆవేదనలు, మనుషుల మధ్య అణగారిన మానవ సంబంధాలను తట్టి లేపిన ప్రాణం లేని ఇసుక రేణువులు సాగించిన సాహస కథనం ఈ ఇసుక రేణువులు నవల. ఇంతకుముందు మనం చెమట చుక్కనై పరిమళిస్తా అనే పుస్తకాన్ని మనమే ప్రచురించి ఆవిష్కరించుకునే అవకాశాన్ని వారు ఇచ్చారు. వారు రేపు వారి పుస్తకానికి ఈరోజు ఉపన్యాసానికి కాస్త దగ్గర సంబంధం ఉండడంతో వారికి చక్కటి భావం కలిగి 1 నిమిషం సమయం కావాలి, నేను వారు మాట్లాడిన దాని మీద నా స్పందన తెలియజేయాలని కోరారు. మనకు సమయం ఉంది కనుక, ఇది మన ఆనవాయితీ కాకపోయినా విస్తాలి వారు స్పెషల్, మనకు మిత్రులు కనుక రండి సార్. అందరికీ నమస్కారం. మన్నించాలి, వేద విజ్ఞాన వేదిక నిబంధనలకు విరుద్ధంగా నేను మాట్లాడటం. ఎలాగంటే, మంచి భోజనం చేసిన తర్వాత బాగుందని చెప్పకుండా మనం వెళ్ళిపోతే అది మనసులోనే అలాగనే ఉంటుంది. ఒక కవికి ఒక గ్రంథం చదివిన తర్వాత ఒక అద్భుతమైన అనుభూతి మనసులో కలిగితే అది వ్యక్తం చేయకుండా ఉండలేడు. అలాగనే ఈరోజు మణిబాబు గారు ఈ నేనిలా తానలా అనే కవిత, ఈ దీర్ఘ కవితను విన్న వెంటనే ఒక మనసులో ఒక అద్భుతమైన అనుభూతి చెందాను. ఒక రచనకు అంతకంటే పరమార్థం ఏముంటుంది? అందులోనూ ఆ కోణాలు, ఆ దర్శించిన తీరు, అద్భుతమైన శైలి, ఆ సంప్రదాయం చాలా గొప్పగా ప్రదర్శించారు రచయిత. నేను సముద్రం, మనందరికీ సముద్రం బాగా పరిచయమే. అనేక అనుభూతుల్ని ఒడిసిపట్టి బాగా తూకం వేసి చెప్పిన తీరు చాలా గొప్పగా ఉంది. మంచి సామాజిక బాధ్యత కూడా ఆ రచనలో ఉంది. అంటే విశ్లేషణ, అతను అన్నారు మొదట్లోనే, నేను రచయితను కాబట్టి నా రచన నేనే చెప్పుకోవటం కంటే వేరే వారు విశ్లేషిస్తే బాగుంటుంది అంటే
అది మాలాంటి వాళ్ళ చేతుల్లో పడితే దాని రూపం ఇంకొక రకంగా ఉంటుంది. మంచి రచన చేసినందుకు మనందరి తరపున మణిబాబుని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇలాంటి మంచి రచనలు మీరు మరెన్నో చేయాలని కోరుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. వారు వందన సమర్పణ లాంటిదే చేసేశారు. నేను కూడా నా మనసులోని 2 మాటలు చెప్పి, ఇంకా సమయం ఉంది, 1-2 మాటలు మాత్రం చెప్పి ముగిస్తాను. మన వేద విజ్ఞాన వేదిక సాహిత్య సభ. మనం సాహిత్యం వినాలని, మాతృభాషలోని ఆ మాధుర్యాన్ని తరచూ ఇటువంటి వక్తల ద్వారా మనం విని మాతృభాష మీద గౌరవాన్ని, మక్కువను పెంచుకోవాలని, మన తర్వాత రానున్న తరానికి కూడా పదిలంగా అందజేయాలని అటువంటి సత్సంకల్పంతో మనం సాగుతున్నాం. ఈ ప్రయాణంలో భాగంగా మనందరికీ కూడా ఎందుకనో స్టోరీ టెల్లింగ్ లాగా ప్రాచీన సాహిత్యం మీద ఎక్కువ ప్రేమ, ఎక్కువ గౌరవం, ఎక్కువ అభిమానం కలిగాయి. కానీ ఈరోజు ఆధునిక సాహిత్యం, వారి స్వీయ రచన, దీర్ఘ కవిత, ఆ శైలి, అందులో వారు వాడినటువంటి పదజాలం, భావం, ఆర్ద్రత, కొంత ఆవేశం, కొంత ఆవేదన, ఇవన్నీ కూడా సాహిత్యంతో పాటు సందేశాన్ని కూడా ఇచ్చాయి మనకు. మనం గీచుకున్న గీతలకి కొంత అటు ఇటుగా వచ్చినా ఇది మనం అందరం హర్షించాల్సినటువంటి విషయం, వారిని అభినందించాల్సినటువంటి విషయం. మన అందరి తరఫున, చెన్నపురి తెలుగు వారందరి తరఫున, వేద విజ్ఞాన వేదిక పరివారం తరఫున మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ పునర్దర్శన ప్రాప్తిరస్తు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.